పర్సన్ టు పర్సన్ అలా 6 మెంబర్స్ త్రూ ఫోన్‌పే చేసుకున్నారు. ఫోన్‌పే చేసుకోవడం వల్ల అటు సైడు ఫ్రాడ్. దానివల్ల ఏమైందంటే మొత్తం ఈ 6 అకౌంట్‌లు ఫ్రీజ్ అయిపోయాయి. మీకు తెలియకుండా మీరు స్కామర్‌తో అమౌంట్ ఏయించుకోవడమో, లేదా మీరే స్కామర్‌కి అమౌంట్ ఏయడమో చేయడం వల్ల సైబర్ సెక్యూరిటీ ద్వారా మీ అకౌంటు హోల్డ్‌లోకి వెళ్ళి ఉండొచ్చు. దానికి అలాంటప్పుడు మనకేం చేయాలో అర్థం కాదు. 4 ఇయర్స్ బ్యాకు స్పైస్ మనీ ఒక అన్ని యూజ్ చేసేవాడు. ఏటైందంటే మనోడి దగ్గరికి మనీకి విత్‌డ్రాకెళ్తే మనోడు అలా కాకుండా పర్సన్ టు పర్సన్ అలా 6 మెంబర్స్ త్రూ ఫోన్‌పే చేసుకున్నారు. ఫోన్‌పే చేసుకోవడం వల్ల అటు సైడు ఫ్రాడ్. దానివల్ల ఏమైందంటే మొత్తం ఈ 6 అకౌంట్‌లు ఫ్రీజ్ అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మనోడు అక్కడ తెలంగాణ నుంచి బ్లాక్ చేశారు. అక్కడ సీఐకి ఫోన్ చేసి కానిస్టేబుల్‌తో మాట్లాడి 1 ఇయర్ పట్టింది హోల్డ్ తీయడానికి ఒక్కొక్కరికిని. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఒక వెబ్ పోర్టల్ రిలీజ్ చేసింది. ఆ వెబ్ పోర్టల్ ఏంటంటే ఎన్‌సీఆర్‌పీ గ్రీవెన్స్ రెడ్యూసల్ మాడ్యూల్. ఇలా మన ప్రమేయం లేకుండా అకౌంట్ ఫ్రీజ్ అయితే ఆ ఫ్రీజ్ తీసుకోవడానికి మనకి కేంద్రం ఈ వెబ్సైట్ రిలీజ్ చేసింది. పోర్టల్ ఏం చేయాలంటే ఈ అకౌంట్ ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్‌కి నాకు ఎటువంటి సంబంధం లేదు, అనుకోకుండా జరిగిన తప్పిదం అని చెప్పేసి మీరు మీ యొక్క హోమ్ బ్రాంచ్‌కి వెళ్ళి అక్కడ మీరు చెప్తే వాళ్ళు మీ ఈకేవైసీ మీ ట్రాన్సాక్షన్ మొత్తం చెక్ చేసి వాళ్ళ పై అధికారులకి సమాచారం అందిస్తారు. ఆ ట్రాన్సాక్షన్‌కి మీకు ఏ సంబంధం లేదని బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ అప్లోడ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ అప్లోడ్ అయిన తర్వాత బ్యాంక్ అఫీషియల్, పోలీసు, ఎవరైతే నష్టపోయారో ఆ బాధితులు, ఈ ముగ్గురు కలిసి ఒక వీడియో కాల్‌లో మాట్లాడి ఈ ముగ్గురు స్టేక్ హోల్డర్స్ మాట్లాడుకొని మీకు ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్‌కి ఎటువంటి సంబంధం లేదని, అనుకోకుండా మీ అకౌంట్‌లోకి వచ్చి పడ్డాయి, లేకపోతే ఏదో అనుకోని తప్పిదం వల్ల మీ అకౌంట్‌లో పడ్డాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు పెట్రోల్ బంకో లేకపోతే మీకు షాపో ఉంది. అటు సైడ్ ఫ్రాడ్ చేస్తాడు. ఫ్రాడ్ చేసి అకౌంట్‌లో అమౌంట్ వేయించుకుంటాడు. వేయించుకున్న తర్వాత మీ దగ్గర ఒక పెట్రోల్ రూ. 100 పెట్రోల్ కొట్టాడు. లేకపోతే మీ దగ్గరికి వచ్చి బిర్యానీ తిన్నాడు అనుకోండి. మీ అకౌంట్ కూడా ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోద్ది. ఆ రూ. 100కి. రూ. 100 కాదు, ఒక్క రూపాయి మీ అకౌంట్‌లో పడినా ఆటోమేటిక్‌గా అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది. ఎందుకంటే దాంట్లో మీరు పాలుభాగస్తులు ఉన్నారని దాని అర్థం. అందుకోసం మొత్తం మీ అకౌంట్ కూడా బ్లాక్ చేస్తారు. అప్పుడు చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ చేయాలి. ఈ రకంగా మీరు మీ బ్యాంక్‌ని సంప్రదిస్తే మీ అకౌంట్ అన్‌ఫ్రీజ్ చేస్తారు. ఒకవేళ మీరు అకౌంట్ అన్‌ఫ్రీజ్ చేయించుకునే విధానంలో మీరు కానీ ఏ ఫ్రాడ్ చేసినా, ఒక తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా, లేదంటే ఏమైనా చేసినా, ఈ బ్యాంకుల్లో ఏమైనా మోసం చేసినా మీ మీద దాంతో పాటు క్రిమినల్ యాక్షన్స్ కూడా మీ మీద ఉంటాయి. దీంతో పాటు మీరు చట్టపరంగా ఇంకో శిక్ష అనుభవిస్తారు. ఇదైతే అకౌంటే ఫ్రీజ్ అవుద్ది. మీరు ఏ తప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా మీరైతే మాత్రం జైలుకి వెళ్ళక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.